హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళేసరికి నెయ్యి చేసుకోవటం అండి. అది కూడా హోమ్ మేడ్ నెయ్యి. మనం ఫుల్ క్రీమ్ ప్యాకెట్ అలా తెచ్చుకుంటాం కదా, మేము సంగం తీసుకొచ్చుకుంటామండి. అలా కవ్వంతో మజ్జిగ తిప్పి నెయ్యి చేసుకోవటం వీడియోలో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఒక 1 వీక్ నుంచి స్టోర్ చేశాను. అంటే 1 వీక్ కూడా కాదులేండి, ఒక 3 to 4 డేస్ నుంచి అలా స్టోర్ చేశాను. స్టోర్ చేసిన వాటిని నేను కవ్వంతోనే తిప్పుతానండి మజ్జిగ. వెన్నపూస కూడా అలానే తీస్తాను. ఒక 10 మినిట్స్ అలా తిప్పంగానే నాకు అట్లా వెన్నపూస వచ్చిందండి. వెన్న ఉంది కదండి, ఆ వెన్నని ఒక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మిక్సీలు జారుల్లో వేసే కన్నా ఇట్లా బెస్ట్ అండి తిప్పుకోవటం. మనకి కొంచెం ఫ్రీ టైంలో బాగుంటుంది. అలానే మిక్సీ జార్లో వేస్తే కొంచెం వేస్టేజ్ ఎక్కువ అవుతుందండి. అలా అవ్వకుండా క్లీన్ చేసుకోవచ్చు చేత్తో నీట్గా. ఇట్లా నేను తీసాను. నేను తోడు పెట్టిన వాటికి నాకు వచ్చిన వెన్నపూస అండి. అది నేను అంతకుముందు దాచిపెట్టింది. ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో తిప్పినప్పుడు తీసిన వెన్నపూస ఆ చిన్న గిన్నెలోది చూస్తున్నారు కదా. మొత్తం వెన్నపూసని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చేసుకొని నేను ఇంకా కరగబెడుతున్నాను. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా. ఎప్పుడైనా సరే వెన్న కొంచెం కరిగిన తర్వాత స్పూన్ పెట్టి కలుపుకుంటే బాగుంటుందండి. చూడండి, నేను కొంచెం కరిగిన తర్వాత పెట్టినా కూడా కొంచెం గడ్డలాగుంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా వెన్నపూస తీయంగానే. అందుకని మనం రూమ్ టెంపరేచర్కి వచ్చాక కరగబెట్టుకోవాలండి. నేను వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా చూడండి ఎట్లా కరుగుతుందో. నాకు ఒక 10 మినిట్స్ పట్టిందండి. 7 to 10 మినిట్స్ లోపు కరిగిపోయింది. నెయ్యి కరిగేటప్పుడు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫాస్ట్గా కరిగిపోతుందిలే అని హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టొద్దు. ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొనే కరగబెట్టుకోవాలండి. ఇంకొక టిప్ వచ్చేసి, పైన వైట్గా బుడకలు ఫామ్ అయినా మంచి స్మెల్ వస్తున్నా కరిగిపోయినట్టేనండి. ఎమ్మట్లోనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువ టైం ఉంచితే మాడిపోతుంది. నేను అలా ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 to 20 మినిట్స్ పక్కన ఉంచేసానండి. కరిగిపోయింది. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నానండి. అలా చేసుకున్నప్పుడు అది ఫిల్ అయిపోయింది. అందుకని ఈసారి వేరే డబ్బా పెట్టాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.